హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ రంజిక వ్లాగ్స్. ఇక నేనేం చెబుతున్నానంటే టమాటా ఎగ్ కర్రీ చేస్తున్నాను. ఇది అందరికి తెలిసిన ప్రాసెసే, బట్ నా స్టైల్లో ఎలా చేస్తానో ఒక్కసారి చేసి చూపించబోతాను మీకు. సో లెట్స్ సీ, వచ్చేసి చూద్దాం. అండ్ ఇది మా పాపకి చాలా ఫేవరెట్. అసలు బాయిల్డ్ ఎగ్ టమాటా అంటే చాలా ఇష్టం, తనకి చాలా ఇష్టంగా తింటుంది. సో ఇక్కడ నేను పీసెస్ అన్నీ రెడీ పెట్టేసుకున్నాను. బ్యాండి పెట్టేసుకుని ఆయిల్ వేసేసుకొని, ఏముంది అంతా తెలిసిన ప్రాసెసే కదా. ఆనియన్స్ అండ్ మిర్చి అండ్ తాలింపు, జీలకర్ర అండ్ కరివేపాకు అన్నీ యాడ్ చేశాను. లిటిల్ బిట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోండి. ఆఫ్టర్ టమాటా పీసెస్ యాడ్ చేసేసుకోండి. అవి కొంచెం మనకు బాయిల్ అనేది అవ్వాలి, సాఫ్ట్గా అయిపోవాలి. అది అప్పటి వరకు మనం వాటిని కుక్ చేస్తూ ఉండాలి. ఓకే, 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా హాఫ్ బాయిల్డ్ అయింది. సో నెక్స్ట్ మళ్ళీ బాయిల్ చేద్దాం ఒక 5 మినిట్స్. ఓకే, దీంట్లోకి మనం సాల్ట్ అండ్ కారం, చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, వాటిని యాడ్ చేసుకుందాం. దీంట్లో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేయండి. యాడ్ చేసి కొద్దిసేపు బాయిల్ అవ్వాలి. ఎందుకంటే మనం ఎగ్స్ వేసుకున్నాం కదా, దానికి మనకు సాల్ట్ అనేది, కారం మంచిగా పట్టుకోవాలి. సో ఒక టేస్ట్నెస్ ఉంటుంది. ఇందులో నేను ఏమేమి పౌడర్స్ యాడ్ చేసినట్టు నువ్వుల పొడి అండ్ లైట్గా మెంతుల పొడి అండ్ ఫైనల్గా గరం మసాలా యాడ్ చేశాను. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఎలా ఉందో. అండ్ ఆల్సో ఇంకా ఫ్రై అనేది అవుతుంది. ఫైనల్గా మనం కొత్తిమీర యాడ్ చేసేసుకుందాం. చాలా టేస్టీ కర్రీ. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇట్స్ రెడీ టు సర్వ్.